ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. మాచర్ల కోర్టు వద్ద తనపై దాడి చేశారని పోలీసులకు పల్నాడు తెలుగు యువత కార్యదర్శి కొమర శివ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 323 కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. వివిధ కేసుల్లో అరెస్టైన పిన్నెల్లి కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, శ్రీవిద్య మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదైంది. మొత్తం 15 కేసులు ఇప్పుడు నమోదైంది. అయితే నిన్నగా మొన్న 4 కేసులపై విచారణ జరిపి 2 కేసుల్లో రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు ఏదైతే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అతను ఏ మాత్రం కూడా తగ్గలేని కూడా మనం స్పష్టంగా చూసాం. అదే మాచర్ల కోర్టుకు తీసుకెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావడం కూడా జరిగింది. దీంతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారు దిగంగానే టీడీపీ కార్యదర్శి శివ ఎదురుగా కనపడంగానే అతన్ని కొట్టడం కూడా జరిగింది, చేయి చేసుకున్నాడు. అంటే చూడండి ఎంత కసిగా ఉన్నాడు అతను. ఇంత జరుగుతున్నా ఇన్ని కేసులు బనాయించినా కూడా స్వయంగా పోలీసులు ఎదుటే అతనిపై చేయి చేసుకున్నాడంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ప్రధానంగా పోలీసులు సాక్షిగా జరిగిన గొడవ అక్కడ కొద్దిగా కుట్టు వద్ద కొంత ఉధృత పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా పోలీసులందరూ కూడా మోహరించి వాళ్ళందరూ చెదరగొట్టారు. అయితే కోర్టు దగ్గరకు చూడటానికి వచ్చిన వ్యక్తిని పక్కనగా కామ్గా నుంచున్న వ్యక్తిని కారు దింగాలని అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికనే దురుసు ప్రవర్తనతో అతను విరిగిపోయాడు. అయితే దీంతో కేసులు నమోదు చేశారు. అయితే మొత్తం 23 కేసుగా నమోదు చేశారు. అయితే దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే జిల్లా చెప్పడం కూడా జరిగింది. అయితే మాచర్ల లో పిన్నెల్లిపై ఉన్న కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా విచారిస్తామని చెప్పారు. అయితే 14 రోజులు రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో మిగతా 10 కేసులు కూడా ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఆ 10 కేసులు కూడా దాదాపు ఒక మహిళను కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టడం కానివ్వండి, హింసకు ప్రేరేపించడం కానివ్వండి, గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు అన్ని కాదు. ప్రధానంగా ఇప్పుడు రౌడీ షీట్ కూడా మాజీ ఎమ్మెల్యేపై రౌడీ షీట్ ఉంది. అతను తమ్ముడు ఆచూకీ ఇంతవరకు పోలీసులు అయితే కనుగొనలేదు. దానిపై కూడా పోలీసులు అయితే దృష్టి సారించారు. తమ్ముడు ఎక్కడున్నాడనే దానిపై కూడా దృష్టి సారించారు. దీంతో ఒకసారిగా టీడీపీ నేతలు ఫిర్యాదు అయితే ఈరోజు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ మల్లికా కార్కే చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా పిన్నెల్లి 14 రోజులు రిమాండ్ అనంతరం బెయిల్ పై వస్తే మరలా ఈ 10 దాదాపు ఇంకా 11 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 11 కేసులు ఈ లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాటిపై కూడా విచారణ చేపడతాడా అనేది కూడా వేచి చూడాల్సిన ప్రశ్న. శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్స్.